శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి కొండపైన నిర్భేద భక్తులు వివాహంలో చేసుకునేందుకు దేవస్థానం టెండర్లు వేసి గుత్తేదారుడి ద్వారా అధిక మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారని శనివారం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో తొలి పావంచ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విషయంపై మా సంస్థ ద్వారా పలుమార్లు అధికారులకు వినతులు సమర్పించినా ఉపయోగం లేదన్నారు. దేవస్థానాలలో ఉద్యోగాలు చేస్తూ జీవనోపాధి పొందుతున్న అధికారులు హిందూ దేవాదాయ ధర్మాన్ని సంస్కృతిని తుంగలో తొక్కుతున్నారు అనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఈ యొక్క టెండర్ల ప్రక్రియ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోకుంటే నిరాహార దీక్ష చేపడతామని వారు తెలియజేశారు. ఈ సమావేశంలో సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జేఏసీ కన్వీనర్ పూడిపెద్ది శర్మ, సెక్రటరీ మీసాల రవీంద్ర, బీజేపీ ఎస్సీ మోర్చా స్టేట్ మెంబర్ మాధవిలత, బీజేపీ ధార్మిక సెల్కో కన్వీనర్ ఫణి, విహెచ్పి 98వ వార్డు ప్రఖండ అధ్యక్షుడు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సింహాచల ప్రాంతం తొలిపాంచం వద్ద హిందూ ధార్మిక సంఘాలన్నీ కలిసి ఇక్కడికి విచ్చేసినటువంటిది. పత్రికా సమావేశంలో చెప్పదగిన ముఖ్య విషయం ఏమిటి అనంటే, కొండ మీద దేవస్థానం వారు, ఎండోమెంట్ వారు కలిసి భక్తులు వచ్చి ఇక్కడ వివాహాలు చేసుకునే వారికి ఎలక్ట్రికల్ డెకరేషన్ మండపాలు, సామియానాలు, కుర్చీలు వేలంపాట పెట్టారు. ఇది చాలా దారుణమైనటువంటి చర్య. ఎప్పటి నుంచో భక్తులందరూ కోరుతున్నారు ఇటువంటి పాటలు తీయమని. ఎండోమెంట్ వారికి లాభదాయకమైనటువంటి పని మాత్రమే చేస్తామనేటట్టుగా ఎండోమెంట్ మొండి వైఖరితో కూర్చుంది. మరి ఈసారి పాటకి ముందరే మేము చెప్పడం జరిగింది. జేఏసీ నుంచి ఒక లెటరు, అలాగే హిందూ ధార్మిక సంఘాల నుంచి కొంతమంది కొన్ని లెటర్లు సబ్మిట్ చేయడం జరిగింది. అయ్యా, మేము భక్తులకి ఉచితంగా మండపాలు ఇస్తామని చెప్పి అది కూడా పెడచెవిని పెట్టి పాటను ఆఫ్ చేసి మళ్ళీ పాట వేస్తాము అనేటువంటి సన్నాహాలు చేస్తున్నారనేటువంటి వార్తలు వినవస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో ఈ జేఏసీ తరఫు నుంచి మేము అందరం ముందరకు రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోని కొండ మీద పాటలు జరిగితే గనక జేఏసీ తరఫు నుంచి నేను నిరాహార దీక్షకి దిగుతాను. మరి ఎందుకయ్యా ఈ పాటలు ఆపాలి? ఇది వరకు 2000, 3000కి ఒక 50 కుర్చీలు, డెకరేషన్ మండపం వచ్చేది. మరి ఈ రోజు అదే డెకరేషన్ మండపం సింపుల్ గా 6500, దేవాలయానికి కట్టవలసినటువంటిది 2000, మిగతా ఇతర ఖర్చులు అన్ని కలిపి 10,000 రూపాయల వరకు డేకృతోంది. ఇది సామాన్యుల భక్తుల మీద భారం కాదా? అయ్యా, 6500 దేనికి అంటే దేవస్థానం పాట పాడుకున్నామండి. ఇదొకటే కాదండి, ఈ దేవస్థానం పాట పాడుకునేటువంటి ఈ ఎలక్ట్రీషియన్లు ఏం చేస్తున్నారు అని అంటే, కొండ మీద పాట మాది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మడు, చాకలి, మంగలి మిగతావి కూడా వాళ్ళే మాట్లాడి అందరినీ కూలి వాళ్ళగా చేస్తున్నారండి. దాని మీద ఏంటంటే, ఈ దేవస్థానం సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ ఆక్షన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఆక్షన్స్ లో కూడా కుమ్మక్కయ్యి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా దీని మీద చాలా దారుణమైన పరిస్థితిని తీసుకొని వస్తున్నారు. దేవస్థానంలో ఏదంటే ప్రతి ఒక్క విషయంలోని ఖండించాల్సిన విషయం ఉంది. ఏదనేసి అంటే ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు అవ్వచ్చు, లేదనేసి అంటే గోవుల సంరక్షణ అవ్వచ్చు, ఈ రకంగా ప్రతి ఒక్క విషయంలోని కూడా అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము మొదటి నుంచి కూడా ఖండిస్తా వస్తున్నాము. అప్పటికి కూడా ఎటువంటి చర్యలు ఈవో దగ్గర నుంచి రాకపోవడం అనేది బాధాకరమైన విషయం అండి.